ప్రభునందు ప్రేమైన దేవుని బిడ్డారా, ప్రభైన యేసునామమున మీకు శుభములు. జీవముగల దేవుని కృపావర్షం మీపై సమృద్ధిగా కురియునుగాక. ఈ దినం అనగా ఆగస్టు నెల 23వ తారీఖు 2026 ఆదివారం హోలీ ట్వంటీ చర్చ్ మినిస్ట్రీస్ వారు అందించు ఆనుదేనామన్న ఈ దిన మన ధ్యానాంశము లోకమంతా స్తుతించి పాడినప్పుడు దేవుని వాక్యం చదువుకుందామండి. ప్రకటన గ్రంథము 5వ అధ్యాయము 9వ వచనం. నీవు ఆ పెద్దలు నీవు ఆ గ్రంథం తీసుకొని దాని ముద్రలను విప్పుటకు యోగ్యుడవు. నువ్వు వధింపబడినవాడై నీ రక్తమిచ్చి ప్రతి వంశములోను ఆయా భాషలు మాట్లాడేవారిలోను ప్రతి ప్రజలను ప్రతి జనములను దేవుని కొరకు మనుషులు కొని మా దేవునికి వారిని ఒక రాజ్యం గారు యాజకులు చేస్తూ కనుక వారు భూలోకమందు ఏలుదురని క్రొత్త పాట పాడుదురు. దేవుడు తన పరిశుద్ధ వాక్యం దీవించుగాక. దేని బిడ్డారా, ఆదివారం ప్రభు దినం, పునరుద్ధాన దినం, పరిశుద్ధ దినం. క్రీస్తు ప్రభు రక్తంలో కడగబడిన ప్రతి విశ్వాసి దేవుని సన్నిధికి వెళ్ళి ప్రభును స్తుతించి ఆయన కొనియాడి ఆయన మహింపరచవలసిన వారు వింటున్నాం. ఇసమను మనం చదవబడినటువంటి భాగంలో యోహాను గారు పరలోకంలో ఉన్నాడు. దేవుని కుడి చేతిలో ఒక గ్రంథం ఉంది అని మొదటి వచనం చూస్తున్నాం. దాన్ని తెరవడానికి ఎవరూ యోగ్యులేరు. అప్పుడు యోధా గోత్రపు సింహం ఆయన యేసుక్రీస్తు ప్రభు వారు గొర్రె పిల్ల వచ్చి ఆ గ్రంథాన్ని తీసుకున్నట్టుగా మనం చూస్తున్నాం. 5-7 వచనాలు. వెంటనే పరలోకమంతా ఆయనను ఆరాధిస్తుంది. ఇదే ఆ ఆరాధన పాట, దేవుని స్తోత్రం. మొదటగా కొత్త పాట పాడచ్చు. ఇంతకుముందు ఎవరు పాడని పాట. ఎందుకు క్రొత్తది? ఎందుకంటే శిలువ సంఘటన ఇప్పుడే పూర్తయింది, రక్షణ పూర్తయింది. కాబట్టి పరలోకంలో కొత్త ఆరాధన మొదలైంది. కీర్తన గ్రంథం 98వ కీర్తన మొదటి చదువు ఉంది. రెండవదిగా నీవు యోగ్యుడు అని ఉంది. ఎందుకు యోగ్యుడు? ప్రభువారు 2 కారణాలు. ఒకటి కారణం, నువ్వు వధింపబడ్డవాడు అయితే గొర్రెపిల్లంటే యేసు ప్రభు ఆయన శిలువలో చంపబడ్డాడు. యోహాను సువార్త 1:29 వచనం. ఆయన రక్తం చిందించడం వల్లనే ఆయన యోగ్యుడయ్యాడు. దేవుని స్తోత్రం. కారణం రెండవది, నీ రక్తం ఇచ్చి దేవునికి మనుషులు కొన్నావు. కొనుట, రిడీమ్, బానిసను డబ్బు ఇచ్చి విడిపించడం. మనం పాపానికి బానిసలం, సాతానికి బానిసలం, లోకానికి బానిసలం. యేసు ప్రభు తన రక్తం మనం కొని దేవునికి సొంత ప్రజలుగా మరి జనముగా ప్రభువారు చేసినట్టుగా 1 పేతురు గ్రంథం 1వ అధ్యాయం 18-19 వచనాలు చూస్తున్నాం. మూడవదిగా ప్రతి వంశంలో నుండి ప్రతి జనములో నుండి అంటాడు. ఇది సువార్త యొక్క గొప్పతనం. రక్షణ ఒక జాతికి మాత్రమే కాదు, ప్రతి తెగ, ప్రతి భాష, ప్రతి దేశం, ప్రతి కులం నుండి ప్రజలు ఉంటారు. దేవుని స్తోత్రం. రాజమండ్రిలో ఉన్నా, నీవు ఆఫ్రికాలో ఉన్నా, అమెరికాలో ఉన్నా, ఇంగ్లాండ్లో ఉన్న, చైనాలో ఉన్నవాడు అందరూ ఒకే రక్తం ద్వారా రక్షించబడ్డాం. దేవుని స్తోత్రం. ప్రకటన గ్రంథం 5వ అధ్యాయం 9-4 ముఖ్య పాఠాలు మనం చూసినట్టయితే, మొట్టమొదటిగా యేసు ప్రభు మాత్రమే యోగ్యుడు. చరిత్రను నడిపించిన శక్తి, భవిష్యత్తును తెరిచే తాళాలు యేసు ప్రభు దగ్గరే ఉన్నాయి. రాజకీయ నాయకులు కాదు, డబ్బులు కాదు, గొర్రెపిల్ల మాత్రమే. రెండవది, రక్షణ ధర చాలా ఎక్కువ. మనల్ని ఉచితంగా రక్షించాడు క్రీస్తు ప్రభువారు. కానీ యేసు ప్రభుకి అది ఉచితం కాదు, ఆయన రక్తం ధర. అందుకే పాపాన్ని తేలికగా తీసుకోకు. మూడవది, సంఘం అన్ని జాతులతో కూడేది. పరలోకంలో తెలుగువారు, హిందీవారు, ఇంగ్లీష్ వారు అందరూ కలిసి ఒకే పాట పాడతారు. ఇక్కడే జాతి కులం గొడవలు పెట్టుకోకు. నాలుగవదిగా, ఆరాధన కేంద్రం శిలువ. పరలోకంలో కూడా వారు యేసు ప్రభు ఏం చేశాడు అదే పాడుతున్నారు. నువ్వు వధింపబడితివి, మన ఆరాధన కూడా శిలువ చుట్టూ ఉండాలి. 3 గుర్తించుకోవాల్సిన విషయాలు. మొదటగా ప్రకటన గ్రంథం 5వ అధ్యాయం 9 నీ రక్తం ఇచ్చి దేవునికి మనుషులు కొన్నావు. నీవు దేవునికి సొత్తు, చాలా ఖరీదైన వెలతో కొనబడ్డావు. దేవుని స్తోత్రం. రెండవదిగా ప్రకటన గ్రంథం 5వ అధ్యాయం 12 వధింపబడిన గొర్రెపిల్ల శక్తిని, ఘనతను, ఆశీర్వాదం పొందనర్హుడు. యేసుప్రభు 7 విషయాలు ఆరాధనకు అర్హుడు. మూడవదిగా 1 కొరింథీ 6:20 మీరు వెలకు కొనబడిన వారు, విలువ పట్టి కొనబడ్డవారు, కాబట్టి మీ శరీరంతో దేవుని మహింపరచండి అంటాడు. పరలోకంలో కొత్తపాటి యొక్క కేంద్రం యేసుప్రభువే. ఆయన శిలువలో తన రక్తమిచ్చి ప్రపంచంలో ప్రతి జాతి నుండి ప్రజలను రక్షించి దేవునికి సొంతం చేస్తున్నాడు. కాబట్టి ఆయన మాత్రమే ఆరాధనకు యోగ్యుడు, ఆరాధనకు పాత్రుడు. అపొస్తలుడైన యోహాను గారు ఆ ఆదర్శమైన స్వప్నాన్ని చాలా గొప్పగా వర్ణించాడు. అతను పరలోకమందును, భూలోకమందును, భూమి క్రిందను, సముద్రంలో ఉన్న ప్రతి సృష్టము అనగా వాటిలో సర్వను పాడిన పాటను ఊహించాడు. ప్రకటన గ్రంథం 5వ అధ్యాయం 11 ఈ గీతలు విచిత్రంగా ఏమీ లేదు. ఈ పాట ఎవరికి పాడబడినదో ఆ వ్యక్తి చెల్లించిన వెల కంటే విలువైంది మరొకటి ఉండదు. ఆయన ప్రేమ, త్యాగము అధిగమించాల్సిన
అధిగమించాల్సినటువంటి యుద్ధము, ఆ మరణము మరియు పరివ్యసనాల దర్శనాల కంటే ముందస్తుగా మరి ఏది ఉండదు. దేవుని స్తోత్రం. ఆయన ప్రేమ మరి ఎంతో గొప్పది. ఆయన ప్రేమ త్యాగంతో కూడినది. అందుకే ఆయన రక్తం ఎంతో విలువైంది. అయినప్పటికీ దేవుని గొర్రెపిల్ల మన పాపాన్ని మోయడానికి, మరణాన్ని ఓడించడానికి, మన మరణ భయాన్ని అధిగమించడానికి మరియు పరలోకం భూమిని సంపూర్ణ సామరస్యంతో పాడమని బోధించడానికి ఇది పట్టింది. దేవుని బిడ్డ, ఈ ఉదయకాలంలో ఈ గొర్రెపిల్ల పాటను పాడతావా? పరిశుద్ధులతో మరి 24 మంది పెద్దలతో మరి ప్రతి జాతితో వంశంతో వాళ్ళందరితో కలిసి నీవు కూడా ఈ ఉదయకాలంలో ప్రభు సన్నిధిలో చేరి కొత్త పాట పాడి ప్రభును స్తుతించి మహింపరిచి ఆ ప్రభును గణపరచడానికి పరిశుద్ధాత్మ దేవుడే మిమ్మల్ని ప్రేరేపించిన గాక. దేవుడి మాటలు దీవించిన గాక. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన తండ్రి, ఈ ఆదివారం బట్టి, ప్రభు దినాన్ని బట్టి, పునరుద్ధాన దినాన్ని బట్టి, ఈ పరిశుద్ధ దినాన్ని బట్టి స్తోత్రాలు. సర్వలోకంలో పరిశుద్ధుని పాదశలు చేరి మిమ్మల్ని స్తుతించి ఆరాధించి గొప్ప దినములు నాయన మరి ఈ వర్తమానం వింటున్నటువంటి మరి మా ప్రియులందరినీ జ్ఞాపకం చేసుకున్నాం తండ్రి. అదే స్వదేశీ విదేశంలో బిడ్డలను జ్ఞాపకం చేసుకున్నాం. ఊరిటింటి సంఘ బిడ్డలను, సండే స్కూల్ బిడ్డలు, యూత్ బిడ్డలు మా తండ్రి మరి మారుమూల గ్రామంలో పరిచేసిన దీనదాస్తులను, దాస్తులను, విధవనాలను, దిక్కులేని బిడ్డలను జ్ఞాపకం చేసుకుంటూ ఈ దినం వారి మందిరాలు జరిగే ఆరాధన స్థుతుల్లో వాక్య పరిచయం అంతటా మీరు ఉన్నాడు. సహాయం చేయండి. ఎవరైతే నాయన పుట్టిన దినాలు, వివాహ దినాలు ఈ దినం జరుపుకుంటున్నారో మరొక సంవత్సరమైన దాయకరేటని బిడ్డకు ధరింపజేసి వారి పట్ల నూతన కార్యం చేయించుకోండి. రోగులైన బిడ్డ మీరు ప్రత్యేక రూపం చూపించి ఇప్పుడే నీ గాయపడిన స్వస్థపరచండి. మా తండ్రి ఈ దినమంతటా నీ బిడ్డలు నీ కృపాస్తులుగా అప్పగించుకున్నాం తండ్రి. ఉదయం బయలుదేరి సాయంకాలం గృహం చేరిన పర్యంతం బిడ్డలు నీ కృపాస్తులుగా అప్పగించుకుంటూ స్తుతిస్తూ కొనియాడుతూ స్తోత్రాలు చెల్లించుకుంటూ యేసయ్య పరిశుద్ధ నామమున స్తుతించి గణపరిచి వేడుకొని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. మన ప్రభువైన యేసుక్రీస్తు వారి కృప, తండ్రి అయిన దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మ దేవునికి అనిన సహవాసం సదాకాలం మీకు తోడండి నడిపించి బలపరచునుగాక. ఆమేన్.